మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకుంటే ఈరోజు మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. ఇదేదో నా ఓన్గా పెట్టినవి కాదండి, మళ్ళీ చెప్తున్నాను. అయితే ఈ ఆర్టికల్లో ఫస్ట్ హెడ్లైన్స్ ఏంటంటే దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యత ఇవ్వాలి అని మనకి ఈ యొక్క హైకోర్టు అనేది మధ్యంతర ఉత్తర్వులు అనేది జారీ చేసిన విషయం చాలా మందికి తెలిసిన విషయమే. అయితే అప్లికేషన్ దశలోనే ప్రాధాన్యత కోరడం సరికాదని కూడా వివరించడం జరిగింది. అంటే మనకి డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది స్టార్టింగ్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేసి క్లారిటీగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారు కదా. ఆ క్లారిటీ ప్రకారంగా మీరు ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు ఎంచుకునే ఛాన్స్ ఇవ్వాలి గానీ, ముందులే మీరు ఈ యొక్క నిబంధనలు పెట్టడం సరికాదనుకునే విషయం కూడా కోరడం జరిగింది. అయితే ఎస్‌జిటి కోరుకున్నారని, ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్టుకు అర్హులు కాదని చెప్పడానికి వీలు లేదని కూడాను ఈ ధర్మాసనం అనేది చెప్పడం జరిగింది. అయితే 2 పోస్టులకి ఎంపికైన వారి కోరుకున్నది ఇవ్వచ్చు అనే విషయం కూడాను క్లారిటీ ఇచ్చింది. అయితే మీరు అప్లికేషన్‌లో అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత మీకు ఇచ్చారు. అక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ మెన్షన్ చేశారండి టోటల్‌గా నిబంధనలు. మనకి కెనాట్ బి చేంజ్ ద యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ప్రాధాన్యత దేనికి ఇచ్చామో అదే మీకు కన్సిడర్ చేస్తారని కూడా వాళ్ళ నోటిఫికేషన్‌లో క్లారిటీగా ఇచ్చారు. అయితే అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఒకటి కూడా ఉంది. ఇటువంటి కేసులు కూడాను కోర్టులో ఫెయిల్ అయినా కూడాను అవి మాక్సిమం తిరస్కరించడానికి ఆస్కారం ఉంటది. ఎందుకంటే, అందుకే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి మ్యాటర్ మొత్తం ఒక రోజు మొత్తం చదవండి. చదివిన తర్వాత మీరు అప్లై చేయండి. ఎందుకంటే, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. మీకు ఇప్పుడు చేజార్‌లో కూడాను ఎస్ఏ పోస్ట్ వచ్చినా కూడాను ఎస్‌జిటికి మీరు స్ట్రక్ అయ్యాల్సిన అవసరం అయితే ఏర్పడిపోయింది. ఎందుకు మీలో ప్రతిభ ఉంది. కానీ మీరు దానికి సెలెక్ట్ అవ్వలేకపోయారు. అభ్యర్థుల బాధ అయితే ఉంటదండి. ఎందుకంటే, ఎస్‌జిటిలో నువ్వు పోస్ట్ చేసిన తర్వాత మాక్సిమం 20 ఇయర్స్ అయినా కూడాను మీరు ఎస్ఏకి ప్రమోట్ అవుతారా అనేసి కూడా ఒక డౌట్, క్వెషన్ మార్క్. కానీ ఇప్పుడు మీ చేజార్ల మీ యొక్క పోస్ట్‌ని మీరే ఆహ్, వదులుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎస్‌జిటిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఎస్‌జిటికి అప్లై చేసేసారు. ఎస్ఏలో కొద్దిగా తక్కువ పోస్టులు ఉన్నాయని. అయితే మీకు అర్హత ఉన్నాయని మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మాక్సిమం ఎస్‌జిటికి సెలెక్ట్ అయ్యారు, ఎస్ఏకి సెలెక్ట్ అయ్యారు. కానీ మొదటి ప్రాధాన్యత ఎస్‌జిటికి ఇవ్వడం వల్ల ఎస్ఏ పోస్ట్ అనేది కోల్పోయారు. దీనిపై అయితే వాదనలు అయితే బాగానే జరుగుతున్నాయి. అయితే వేరుగా ఫీజులు కట్టించుకున్నారు. పరీక్షలు కూడా వేరుగా రాయించుకున్నారు. కాబట్టి మాకు నచ్చిన పోస్టింగ్ మాకివ్వాలని అభ్యర్థులైతే హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇది కర్నూలుకు సంబంధించినటువంటి ఒక 10 మంది అయితే దీని గురించి అయితే పోరాటం చేశారండి. వేరుగా వీళ్ళు కేసెస్ అనేది ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన హైకోర్టు ధర్మాసనం కూడాను వీళ్ళకి అనుగుణంగా మాట్లాడింది. కానీ గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి లాయర్స్ కూడాను ఈ పిటిషన్‌కని వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారనే విషయం కూడా క్లారిటీగా మీకు కూడా అర్థమైపోతది. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి ఆ ఒక్క పాయింట్‌ని పట్టుకొని వాళ్ళు వాదిస్తారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులకి న్యాయం జరుగుతుందా? అన్యాయం జరుగుతుందనేది మరొక 4 వారాలైతే వెయిట్ చేయండి అనే విషయం కూడాను కోర్ట్ అనేది ధర్మాసనం అనేది మధ్యంతర ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. ఓకే. అయితే ఈ డిఎస్సికి సంబంధించిన పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం ఇటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేసిందండి. అయితే ప్రాధాన్యత తేల్చే బాధ్యత మాత్రం సింగిల్ జడ్జిదేననేది వెల్లడించింది కూడానండి. నెక్స్ట్ 4 వారాల్లో దీనికి సంబంధించిన ఫైనల్ అనేది మనకి ఏం జరిగిందనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. అయితే ప్రతి అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ కోర్టులో ఫైల్ చేసిన అభ్యర్థులందరూ కూడాను ఆల్రెడీ ఎస్ఏకి సెలెక్ట్ అయ్యారు. ఎస్‌జిటిలో పాపం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఎస్‌జిటిలో ఉండిపోయారు. అయితే ఆ 10 మంది అభ్యర్థులు వేసిన పిటిషనర్ తరపున లాయర్లు వాదించడం జరిగింది. అలాగే ఇది డిఎస్సికి సంబంధించినటువంటి గవర్నమెంట్ తరపున లాయర్లు కూడాను వీళ్ళు ఒకే పాయింట్ పట్టుకున్నారండి. మేము నోటిఫికేషన్‌లో క్లారిటీగా ఇచ్చాము. జాబ్స్ ఎక్కువున్నాయి కదా అనేసి ఎస్‌జిటికి వీళ్ళు అప్లై చేసేసారు. ఎస్ఏకి తక్కువున్నది. కానీ ఇప్పుడు 2 పోస్టులు రావడం ప్రతి ఒక్కరు కూడా ఎస్ఏ కావాలని కోరుకుంటున్నారు అని వాదన చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నోటిఫికేషన్ అయితే క్లారిటీగా చూపిస్తారు. ఓకే. అయితే పిటిషన్ కర్నూలుకి సంబంధించి చెప్పాను కదా. బండేగిరి బషీరును సహా 10 మంది అభ్యర్థులైతే వేరుగా హైకోర్టులో అయితే కేసుననేది ఫైల్ చేయడం జరిగింది. అయితే ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత పోస్టులకి ఇవ్వాలని స్పష్టం చేసిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందండి హైకోర్టు. అయితే ప్రభుత్వం తరపున లాయర్ వాదించే విధానం చూడండి. ప్రాధాన్యత క్రమాన్ని మార్చలేరు. అంటే కెనాట్ బి చేంజ్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని నోటిఫికేషన్‌లో మనకిచ్చారు కదా. దాన్ని పట్టుకొని ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. అయితే దీనికి అడ్వకేట్ జనరల్ అయిన దొమ్మలపాటి శ్రీనివాస్ అనేది వాదించడం జరిగింది. అయితే ఇతను ఏ విధంగా వాళ్ళకి ఆన్సర్ చేశాడో చూడండి ఆ పిటిషన్స్‌కి. ఒకసారి ప్రాధాన్యత ఎంచుకున్న తర్వాత మార్చలేరు. ఎందుకంటే నోటిఫికేషన్‌లో ఇదే మ్యాటర్ అనేది మెన్షన్ చేశారు. అలాగే ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను మార్చలేరు.
నిబంధనలు మార్చలేరంటే మనకి నోటిఫికేషన్‌లో పాయింట్స్ ఇచ్చారు కదా! అందుకే అప్లై చేసేటప్పుడు ఇది డీఎస్సీ కాదండి. మిగతా రిమైనింగ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసినా కూడా గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంట్ ఏ దేనికి చేసినప్పుడు వాళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి థరోలీగా అన్నీ చెక్ చేసుకోండి. ఒక రోజు మొత్తం చదవండి. చదివిన తర్వాత అప్పుడు మీరు ఆహ్, అప్లై చేసేసుకోండి. ఎందుకంటే చూసారా ఇప్పుడు వాళ్ళ చేజార్లు కూడా ఎస్ఏ పోస్ట్ వచ్చినా కూడాను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది మార్చుకోండి. అయితే అభ్యర్థులేమి ఇక్కడ జడ్డోలేం కాదండి. ఎందుకంటే ఎస్జిటిలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మేబీ మాకు ఛాన్స్ అక్కడ వస్తదేమో, ఎస్ఏ రాదేమో అన్న ఉద్దేశంతోనైతే మాట్లాడుకున్నారు. ఇక్కడ అభ్యర్థులను కూడాను ఇక్కడ గవర్నమెంట్ తరపున వాదించినట్లు లాయర్ కూడాను ఇదే విషయం అయితే ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగిందండి. వాళ్ళకే కాదండి మనకే తెలుసు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా తెలుసు. కానీ ఏంటంటే చాయిస్ ఇవ్వండి అనేసనండి. ఎందుకంటే సుప్రీం కోర్ట్‌లో కూడాను ఇవన్నీ ఉంటాయండి. అయితే ఇంతవరకు కూడా అభ్యర్థులు ఒక విషయం అయితే మాట్లాడుతున్నారు. ఏంటంటే మార్చుకునే అవకాశమైన సుప్రీం కోర్ట్ తీర్పులు ఉన్నాయి కదా! అనేసని అంటున్నారు. అయితే అభ్యర్థులు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టేసుకోండి. వాళ్ళు నోటిఫికేషన్‌లు ఇచ్చారు కాబట్టి కెనాట్ బి చేంజ్. ఓకే. అయితే ఎస్‌జిజి పోస్టులు ఎక్కువ కారణంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని కూడాను ఈ దుమ్మలపాటి శ్రీనివాస్ గారు అనేది మాట్లాడడం జరిగింది. అభ్యర్థులు ఆ పిటిషన్ అంగీకరిస్తే ఒకవేళ ఈ 10 మందిని ఏసినటువంటి పిటిషన్‌ని అంగీకరిస్తే మరింత మంది కోర్టుకి ఆశ్రయించే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమే మనకి టీజీటీలో ఆల్రెడీ జరిగింది. ఫస్ట్ అది ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ గురించి వాళ్ళది కూడా ఒక కేసు ఉంది కాబట్టి అదిను. అలాగే ఇంకొక దీనికి సెన్స్ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి ఎస్ఏ ఫిజికల్‌కి సంబంధించింది ఉంది కదా! దీనికి సంబంధించిన కోర్ట్ కూడా. ఇలా దీన్ని ఒకవేళ అంగీకరిస్తే మిగతా కేసులు కూడా ఫైల్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రిఫరెన్స్ ఏం గాని చేంజ్ చేస్తే మొత్తం క్లమ్జీనెస్ కూడా ఒక్కసారి అయిపోతుంది. అది ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా అయితే ఈళ్ళు మాట్లాడుతున్నారు. అయితే పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు ఎంచుకునే అర్హత కల్పించాలని కూడా సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయని కూడాను ఈ పిటిషన్ ఏసిన తరపున అభ్యర్థుల తరపున లాయర్స్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరిట్ అభ్యర్థులకు ఎస్ఏ పోస్ట్‌కు అర్హత కోల్పోతున్నారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఈ కోర్ట్‌కి సంబంధించిన అప్డేట్ అనేసిది మళ్ళీ మనకి 4 వీక్స్‌లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పటికే మనకి ఆల్రెడీ కాల్స్ అనేది రావడం జరిగింది. అలాగే 19వ తేదీన ఈ యొక్క సభ ఏర్పాటు జరిగింది. ఈ సభలోననేది నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. మాక్సిమం మనకి ఈ 19 తర్వాత మనకి 2 డేస్‌లోన మాక్సిమం మనకి వెబ్ కౌన్సెలింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ వెబ్ కౌన్సెలింగ్ తర్వాత మనకి ఈ వెబ్ కౌన్సెలింగ్‌లోనే మనకి మేనేజ్మెంట్ నేమ్స్ అనేది మన యొక్క స్కూల్స్ అనేది ఏది సెలెక్ట్ చేసుకొని ఉంటది. అయితే ఒకవైపు ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయండి. ఎందుకంటే 18వ తేదీ నుంచి మనకి బస్ అవైలబిలిటీ ఉంది కదా! వెళ్ళడానికి. అయితే మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి డీఓ ఆఫీస్ నుంచి కాల్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏ స్టాప్ దగ్గర బస్సు మీరు పికప్ అవ్వాలి అనే విషయం ఇవన్నీ కూడాను మీకు డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక అభ్యర్థితో పాటు ఇంకొక అభ్యర్థిని తెచ్చుకునే వెసులుబాటు ఉంది. అయితే వీళ్ళు ఐడెంటిటీ కార్డ్ కింద ఈ యొక్క సెలెక్ట్ అయిన అభ్యర్థి తనతో వచ్చిన ఇంకొక అభ్యర్థికి కూడాను కంపల్సరీగా అయితే మీకు ఆధార్ కార్డ్ అనేది వెరిఫికేషన్ కార్డ్ కింద అలర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆధార్ కార్డ్ చూపించాలని చెప్తున్నారు. దీంతో పాటైతే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైనా మెయిన్ అయితే ఈ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు అలౌ చేస్తారండి బస్సులోకి. కాబట్టి నెక్స్ట్ అనేది మీ యొక్క లిస్ట్ ఆళ్ళు చెక్ చేసుకొని ఫోన్ చేస్తున్నారు. ఎవరెవరైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళ అభ్యర్థులకు అందరికీ కాల్ చేస్తారు. అయితే కొంతమంది అభ్యర్థులకి ఇంకా కాల్స్ రాలేదన్నారండి. మీరేంటో టెన్షన్ పడవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు. అయితే కాల్స్ అనేది మాక్సిమం నిన్న కొన్ని అయినాయి. ఈరోజు కొన్ని అయిపోతాయి. ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. రేపు మీరు రెడీగా ఉండండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫెసిలిటీస్ గురించి మాట్లాడారండి. వాళ్ళు కేవలం మీకు ఫుడ్ ఒకటి అలాగే మీరు రెస్ట్ తీసుకోవడానికి అనేది మనకి షెల్టర్ అంటే మాక్సిమం వాళ్ళది క్వార్టర్స్ అక్కడ అలర్ట్ చేస్తారు ఇది. అలాగే 19వ తేదీన మీకు టిఫిన్ కూడాను వాళ్ళు అలర్ట్ చేస్తారండి. దీంతో పాటు మీరు కావాల్సినటువంటి మీరు బట్టలు, అలాగే ఏదైనా దుప్పటి, పిల్లోస్ ఏవైనా ఉంటే మీరు తెచ్చేసుకోండి అని కూడా విషయం కూడా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అయితే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వాళ్ళైతే కామెంట్స్ కొందరు చేశారు. వాళ్ళైతే ఈ విధంగా వాళ్ళకి కాల్ చేసి అడుగుతున్నారంట. మీకు కూడా కాల్స్ వస్తాయి. వెయిట్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.